సో మాకు ఒక కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ ఉందండి ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్లో. ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్కి అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ కరికులం అంటే మాకున్న సబ్జెక్ట్స్ ఇవి కాకుండా ప్రతి ఇంజనీరింగ్కి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే. అవి కాకుండా హోలిస్టిక్గా డెవలప్ కావడానికి, తర్వాత ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ మీట్ కావడానికి కూడా మాకు క్లియర్గా కొన్ని మేము కోర్సెస్ పెట్టాం ఫస్ట్ ఇయర్ నుంచి కూడా. సో లైక్ సోషల్ ఇన్నోవేషన్, ఇంజనీరింగ్ ఎక్స్ప్లోరేషన్, తర్వాత సొసైటల్ నీడ్స్, తర్వాత ప్రాజెక్ట్స్, తర్వాత ఎలెక్టివ్స్, తర్వాత ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్, ఓపెన్ ఎలెక్టివ్స్, ఇలా కరికులంలో మొత్తం ఇంక్లూడ్ చేసేసి ఒక స్టూడెంట్ ఫోర్త్ ఇయర్ వచ్చే లోపల అయిపోయే లోపల కాదు, వచ్చే లోపలే కంప్లీట్గా ప్రొఫెషనల్గా మారాలనేది మా ముఖ్య ఉద్దేశం. దానికోసం అతన్ని కంప్లీట్ గ్రూమ్ చేస్తున్నాం మేము. దానికి నర్సరీ చేస్తాము, దానికోసం ఫ్యాకల్టీ ట్రైనింగ్స్ ఉంటాయి. అలాగే బయట థర్డ్ పార్టీ ట్రైనర్స్ కూడా వస్తారు, స్పెషలిస్ట్ కొంతమంది ఉంటారు. కొన్ని సబ్జెక్ట్స్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఎక్స్పర్ట్స్ చెప్తారు. వాళ్ళే వచ్చేసి కంప్లీట్గా మేము థర్డ్ పార్టీ వాళ్ళు చేసి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారనమాట. ఇప్పుడు అడ్వాన్స్ కోర్సెస్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ బేసిక్స్ మేము చెప్తాము. పైథాన్ అడ్వాన్స్, తర్వాత ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, జావా, ఇలాంటివి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా కొన్ని కంపెనీ వాళ్ళు వస్తారనమాట. సో వాళ్ళ ద్వారా మేము ఏం చేస్తామంటే ఒక 120 hours ప్రోగ్రామ్ ఇన్ సెమిస్టర్. సో అలా మొత్తం పెట్టేసి బై ద టైమ్ దే రీచ్ టు థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్, ఏ స్టూడెంట్ విల్ బి కంప్లీట్లీ ట్రైన్డ్ ఇన్ ద రెస్పెక్టివ్ డొమైన్స్ అండ్ దే విల్ బి ప్రిపేర్డ్ అండ్ టు ఫేస్ ది ఛాలెంజ్, టు ఫేస్ ది ఇంటర్వ్యూస్ అనమాట. సో అలా మేము మా టార్గెట్ అలా పెట్టుకున్నాము, దానికోసమే మా ప్రయత్నం. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే స్టూడెంట్ థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వరకే జాబ్ రెడీగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అవునండి, తప్పకుండా. లేకపోతే ఏమైతుందంటే ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లోనే జాబ్ ప్లేస్మెంట్స్ వాళ్ళు వస్తారు. రైట్. సో ఏమైంది, ఫోర్త్ ఇయర్ అయిపోయే లోపల ఏమైతుందంటే వాళ్ళు జాబ్స్ ఆల్రెడీ ఇచ్చేస్తారు వాళ్ళు. సో 1 yearలో బెంచ్లో ఉంటారు అనమాట. అంటే 1 yearలో వాళ్ళకి ట్రైనింగ్స్, తర్వాత ప్రాజెక్ట్స్ చేసుకుంటారు. వాళ్ళు కంపెనీలో జాయిన్ అయ్యే ముందు ఏం చేస్తారు, మళ్ళీ టెస్ట్ చేస్తారు వాళ్ళని. సో ఆ స్కిల్స్ అన్నీ కూడా మళ్ళీ మనం ఫోర్త్ ఇయర్లో చెప్తాము. 3-2 కల్లా మొత్తం రెడీ ఉంటారు, జాబ్స్ వచ్చేస్తే అప్పుడు వాళ్ళకి ఈజీ అయిపోతుంది జాబ్ ప్లేస్మెంట్స్ కూడా.